మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय, श्रील गुरुदेव की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. మనము 56 శ్లోకాకి వెళ్ళే ముందు ఒకసారి ముందు క్లాసులో ఏం జరిగింది అనేది 18th చాప్టర్ రీక్యాప్ ఒకసారి చేసుకున్నాము. ముందుగా ఈ అధ్యాయం సన్యాసం యొక్క పరిపూర్ణత్వము అనే ఈ అధ్యాయంలో మొదటగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తారనమాట. ఏమిటది? ఓ కృష్ణ, సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి, ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి, అది నాకు దయచేసి నాకు వివరించండి అని అడిగితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారంటే, కామ్య కర్మలను విడిచిపెట్టడము సన్యాసము, సమస్త కర్మ ఫలాలను విడిచిపెట్టడము త్యాగము అని చెప్తారన్నమాట. అంటే కొంతమంది ఏమంటారంట, ఈ భౌతిక జగత్తులో ఏ కర్మ అయినా సరే ఎంతో కొంత దోషంతో కూడుకున్నది కాబట్టి అన్ని కర్మల్ని విడిచిపెట్టాలి అని చెప్తారంట. కానీ ఇంకొంతమంది విద్వాంసులు ఏమంటారంటే, ఏవైనా విడిచిపెట్టొచ్చు కానీ యజ్ఞదాన తప కర్మలను మాత్రం విడిచిపెట్టకూడదు, ఎందుకంటే అవి మహాత్ములని కూడా పవిత్రం చేస్తాయి కాబట్టి యజ్ఞము దానము తపస్సు వీటిని విడిచిపెట్టకూడదు అని చెప్తారు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు తన అభిప్రాయం ఏమని చెప్తారంటే, ఎవరైతే స్వధర్మ భావనలో కర్తవ్య భావనలో భౌతిక ఆసక్తి లేకుండా ఫలాల పట్ల ఆసక్తి లేకుండా కర్మను చేస్తారో అటువంటి త్యాగము సత్వగుణంలో ఉన్నటువంటి త్యాగము అని చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏ పని జరగడానికైనా 5 కర్తలు ఉంటారు అని చెప్తారంట. ఎవరు వాళ్ళు అంటే అధిష్టానము, కర్త, కరణం, చేష్ట, దైవం అని మనకి 5 కర్తల గురించి చెప్తారు. ఏ పని జరగాలన్నా కూడా వీరందరి ఆమోదం ఉంటేనే జరుగుతుంది అనమాట. కానీ ఎవరైతే తాను చేసిన పని తన వల్లనే జరుగుతా ఉంది, ఆ ఫలితం నా వల్లనే వచ్చింది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మూర్ఖులే అన్నట్టుగా చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఏం చెప్తారంటే, త్రిగుణాలలో సత్వగుణంలో, రజోగుణంలో, తమోగుణంలో ఉండేటువంటి జ్ఞానం గురించి, కర్మ గురించి, కర్త గురించి, బుద్ధి గురించి, దృఢ నిశ్చయం గురించి, సుఖం గురించి, ఆనందం గురించి, ఈ 6 విషయాలు 3 గుణాల్లో ఎలా ఉంటుంది అనే దాన్ని కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ తర్వాత ఎవరైతే అహంకారం లేకుండా, అంటే నేనే చేస్తున్నాను అని అలా అన్న భావన లేకుండా, మరియు కర్తవ్యంగా స్వధర్మాన్ని ఆచరిస్తున్నాను, ఇది నా కర్తవ్యము అని భావనతో ఫలాపేక్ష లేకుండా, ఎటువంటి భౌతిక ఆసక్తి లేకుండా ఎవరైతే పని చేస్తారో, ఒకవేళ అతను తన కర్తవ్యంగా చంపవలసి వచ్చినా కూడా అది చంపినట్టు కాదు, ఆ కర్మ బంధనం అనేది రాదు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు అంటే, 4 వర్ణాల గురించి చెప్తారనమాట. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పినారు కదా, అంటే ఈ 4 వర్ణాలని కూడా నేనే సృష్టించినాను అని చెప్తారు. ఏమిటి ఆ 4 వర్ణాలు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర
ఈ 4 వర్ణాలని నేను సృష్టించాను. కానీ ఇవి జన్మతో కాదు నేను విభజించినది, జన్మ ప్రకారం కాదు. ఒకరు ఏ వర్ణంలో జన్మించారన్న దాని గురించి కాదు. వారు చేసే కర్మలను బట్టి, వారి యొక్క స్వభావాన్ని బట్టి, ఏ గుణంలో వాళ్ళు కర్మలు చేస్తున్నారు దాన్ని బట్టి, ఏ గుణంలో సత్వగుణంలోనా, రజోగుణంలోనా, తమో గుణంలోనా, ఏ గుణంతో వాళ్ళు ఎక్కువ సాంగత్యం చేస్తున్నారు దాన్ని బట్టి ఈ వర్ణములు అనేటివి వచ్చాయి అని విభజించాను అని చెప్తారంట. కానీ ఏ వర్ణం వారికైనా సరే ఈక్వల్ గా అవకాశం ఉందంట, సమానమైన అవకాశం అనేది ఉంది దేనికి చేరుకోవడానికి, భక్తియుక్త సేవ చేయడానికి అని చెప్తారనమాట. హరే కృష్ణ మాతాజీ, వినపడడం లేదు. అవును మాతాజీ, కాల్ వచ్చింది అందువల్ల వినిపించలేదు, ఎమర్జెన్సీ కాల్. ఆ తర్వాత అదే ఏ వర్ణం వారైనా సరే సమానమైన అవకాశం ఉంటుంది భక్తియుక్త సేవ చేయడానికి, భగవద్ధామం చేరడానికి అని ఆ విషయం కూడా చెప్తారు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు శ్రేయాన్ స్వధర్మో విగుణః అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించడమే మంచిది, పరధర్మాన్ని ఆచరించడం కంటే కొంచెం స్వధర్మంలో లోపాలు ఉన్నప్పటికీ కూడా వారి ధర్మాన్ని ఆచరించడమే మంచిది అని చెప్తారనమాట. ఆ విధంగా చేయడం ద్వారా పాపం అనేది మనకి రాదు అన్నట్టుగా కూడా చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు అంటే బ్రహ్మభూత స్థితికి ఒక మనిషి ఎలా చేరాలి అనే విషయాన్ని కూడా చెప్తారనమాట. అంటే బుద్ధిచే పవిత్రం అవ్వాలి, రాగద్వేషాలను విడిచిపెట్టాలి, ఇంద్రియార్థములను త్యజించాలి, ఇలా చాలా లక్షణాల గురించి చెప్తారనమాట. అవన్నీ ద్వారా ఒకరు బ్రహ్మభూత స్థితికి చేరగలుగుతారు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఆ బ్రహ్మభూత స్థితికి చేరిన వ్యక్తి యొక్క లక్షణాల గురించి చెప్తారనమాట. ఏంటిది? ప్రసన్నాత్మ, బ్రహ్మభూత ప్రసన్నాత్మ, నశోచతి నకాంక్షతి, సమా సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. అంటే ఎవరైతే అతను ఈ బాడీలీ లెవెల్, దేహాత్మ బుద్ధి లేకుండా ఎవరైతే స్పిరిచువల్ లెవెల్ కి వచ్చినారో, బ్రహ్మభూత స్థితి, ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్నారో వాళ్ళు ఎప్పుడు శోకించరంట, దేన్ని కూడా కోరుకోరంట. ఏదైనా కోరుకుంటేనే కదా అది జరగకపోతే మనకి బాధ అనేది కలుగుతుంది. కాబట్టి వాళ్ళకి అసలు ఎటువంటి భౌతిక విషయాల పట్ల ఎటువంటి ఆసక్తి లేదనమాట. వాళ్ళు ఆత్మ లెవెల్లో ఉన్నారు, స్పిరిచువల్ లెవెల్లో ఉన్నారు. కాబట్టి నా శోచతి నా కాంక్షతి, మరి అందరినీ సమానంగా చూస్తారు అనమాట, అన్ని జీవుల్ని సమానంగా చూస్తారు. సమా సర్వేషు భూతేషు, సర్వ జీవుల్ని సమానంగా చూస్తారు. అటువంటి వాళ్ళకి ఏమొస్తుందంట, భక్తి చేయడము వాళ్ళకి సులభం అనమాట. మద్భక్తిం లభతే పరం, అటువంటి వాళ్ళకు మాత్రమే భక్తి చేయడానికి వాళ్ళు చేయగలుగుతారనమాట భక్తి. మరి భక్తి చేయడం ద్వారా ఏమొస్తుంది అంటే గన భగవంతుడు నెక్స్ట్ 55 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే భక్త్యామాం అభిజానాతి, అంటే కేవలం భక్తులు మాత్రమే, నా యొక్క శుద్ధ భక్తులు మాత్రమే ఎవరైతే నా యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారో అటువంటి వాళ్ళే నన్ను అర్థం చేసుకోగలుగుతారు. ఎట్లా అర్థం చేసుకోగలుగుతారంట? తతోమాం తత్వతో జ్ఞాత్వ, అంటే తత్వతః పూర్తిగా నన్ను అర్థం చేసుకోగలుగుతారు. మరి భగవంతుని గురించి అర్థం చేసుకుంటే ఏమవుతుంది? విషతే తదనంతరం, అంటే నా యొక్క ధామానికి వాళ్ళు తిరిగి చేరుతారు అని చెప్తారంట. అంటే ఫస్ట్ బాడీలీ కాన్షియస్ నుంచి భగవంతుడు స్పిరిచువల్ కాన్షియస్నెస్ కి తీసుకొచ్చినారు. స్పిరిచువల్ కాన్షియస్ నుంచి డివోషనల్ సర్వీస్ చేయాలి అని చెప్పినారు. డివోషనల్ సర్వీస్ చేస్తే ఏం లాభం వస్తుంది అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకోగలుగుతావు అని చెప్పినారు. భగవంతుణ్ణి అర్థం చేసుకుంటే ఏమొస్తుంది అంటే అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హత సాధించినట్టు అవుతాము అని చెప్తున్నారు అనమాట.
ఆ తర్వాత 56 శ్లోక చూడండి, ఈ రోజు శ్లోకము 56. సర్వకర్మణ్యాపి సదా కుర్వన్నో మద్విపాశ్రియ మత్ ప్రసాదాత్ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం. హరే కృష్ణ. 56 శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే మాతాజీ కృష్ణ. సుగుణ చదువుతాను. మాత చదవండి మాత. అన్ని రకములైన కర్మల యందు నియుక్తుడైనను నా శుద్ధ భక్తుడు నా రచనలో నిలిచి శాశ్వతముగా అవ్యయమును అగు పదమును నా అనుగ్రహంచే పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంటే ఇక్కడ భక్తుడు కూడా, ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు భక్తుడు అంటే అన్ని తన పనులన్నీ వదిలిపెట్టేసి కేవలము నన్నే చింతిస్తూ అలా కూడా ఉంటారు. అది కూడా భక్తే, కానీ అందరికీ అది సాధ్యం అవ్వదు అనమాట. కాబట్టి మనము మన స్వధర్మం ప్రకారం ఎన్ని కర్మలలో నెలకొన్నా కూడా భగవంతుని సెంటర్ గా పెట్టుకుని భగవంతుని పైననే మనసు లగ్నం చేసి మన కర్మలు మన స్వధర్మంగా ఏవైతే మనకి డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ చేస్తే అప్పుడు అతను నా రక్షణలో నిలిచి నా యొక్క కృప ద్వారా నన్ను పొందుతాడు, నా ధామాన్ని పొందుతాడు అని చెప్తున్నమాట. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, ఏ పని చేసినా సరే అది నన్ను సెంటర్ గా పెట్టుకొని చెయ్యి, ఫలితాలను నాకు అర్పించు అని చెప్తున్నారు అనమాట. ఇది మనకి 9th చాప్టర్ లో కూడా చెప్తున్నారు. ఏమని చెప్పినారు, యత్ కరోషి యదశ్నాషి అని కూడా చెప్పినారు. ఒకసారి 492 పేజ్ ఒకసారి చూడండి. 9th చాప్టర్ లో యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్య మదర్పణం. అంటే నాకు అర్పణగా చెయ్యి. ఏవేవి నువ్వు ఏం చేసినా కూడా, ఏ కర్మ చేసినా కూడా, మరి యదశ్నాసి నువ్వు ఏ ఆహారం స్వీకరించినా సరే, యజ్జుహోసి ఏ యజ్ఞయాగాదులు చేసినా, ఏ తపస్యసి ఎటువంటి తపస్సు ఆచరించినా సరే ఓ కౌంతేయ అది నువ్వు చెయ్యి, కానీ నాకు అర్పణగా చెయ్యి అని చెప్తున్నారు అనమాట. ఆ విధంగా శ్రీకృష్ణ భగవాను మనం సెంటర్ లో పెట్టుకొని కృష్ణుని స్మరణలో మన స్వధర్మంగా మనకి ఏమేమైతే డ్యూటీలు ఉన్నాయో అవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంట, మనకి ఏం లాభం వస్తుందంట, భగవంతుని యొక్క రక్షణ మనకి కలుగుతుంది. ఆ తర్వాత భగవంతుని యొక్క కృప ద్వారా మనము భగవద్ధామము చేరుకోగలుగుతాము అని కూడా ఇక్కడ భగవంతుడు 56 శ్లోకాల్లో చెప్తున్నారన్నమాట. మనకు భాగవతంలో కూడా ఏమొస్తుంది, సంసిద్ధిం హరితోష్ణం. అంటే మనం ఏం పని చేసినా కూడా హరితోష్ణం, హరిని ప్లీజ్ చేయడం కోసమే మనము చేయాలి అని కూడా చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారు, ఆ విధంగా కృష్ణ చైతన్యంలో నెలకొనిన భక్తుని పట్ల భగవానుడు మిక్కిలి దయామయుడు. దానిలో ఎన్ని కష్టములు ఎదురైనను చివరికి అతడు దివ్యలోకమును లేక కృష్ణలోకమును చేరగలడు. అతనికి కృష్ణలోక ప్రవేశము నిశ్చయము. ఈ విషయంలో ఎట్టి సందేహము లేదు. అట్టి కృష్ణలోకంలో ప్రతిదీ మార్పు రహితమై శాశ్వతమై అనస్వరమై జ్ఞానపూరితమై ఉండును. అంటే ఇలా ఎవరైతే భక్తియుక్త సేవలో నెలకొంటారో అటువంటి వాళ్ళ మీద భగవంతుడు చాలా దయ కలిగి ఉంటాడంట, మిక్కిలి దయామయుడుగా ఉంటారనమాట. కాబట్టి ఈజీగా మనకి భగవద్ధామాన్ని ఇస్తారంట. అటువంటిదో దాంట్లో ఎట్టి సందేహం లేదు అని చెప్పి కూడా ప్రభుపాదుల వారు రాస్తున్నారు. నెక్స్ట్ శ్లోక చూద్దాము. 57 శ్లోక. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ. హరే కృష్ణ. 57 శ్లోక హరే ట్రాన్స్లేషన్ కృష్ణ చదవండి. మాతాజీ. సమస్త కర్మలలో కేవలం నా పైననే ఆధారపడి సర్వదా నా రక్షణలో పని చేయవలసి ఉంది. అట్టి భక్తియుక్త సేవలో పూర్తిగా నా భావనలో ఉన్నవాడు కావాల్సింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే, మనం నా మీదనే ఆధారపడి నువ్వు నీ కర్మలను చెయ్యి అని చెప్తున్నారు అనమాట. అంటే మనకు మనం ఏం కర్మ చేసినా సరే, దాని నుంచి ఏం ఫలితం వచ్చినా సరే అది భగవంతుడి కృపగానే భావించాలన్నమాట. భగవంతుడు కృప లేకపోతే నేను ఇదేమీ చేయలేను అనే భావన మనకి ఉండాలన్నమాట. అంతే కదా.
మనకి భక్తుడు ఎలా ఉంటాడు అంటే తనకి ఏదైనా గొప్ప లాభం వచ్చినా లేదా ఏదో సంతోషం వచ్చినా సరే భగవంతుడు కృప ద్వారానే ఇది లభించింది అనుకుంటాడు. లేదా తనకి ఏదైనా బాధ కలిగినా ఏదైనా నొప్పి కలిగినా సరే ఏమనుకుంటాడు భక్తుడు, నాకు నా కర్మఫలంగా ఇంకా ఏదో పెద్దది రావాల్సి ఉంది, కానీ భగవంతుడి దయతో నాకు ఈ చిన్న దాంతోనే సరిపోయింది నాకు. కాబట్టి అలా ఆలోచిస్తాడనమాట. అంటే ప్రతిదీ భగవంతుని యొక్క కృపగానే భావిస్తాడనమాట. ప్రతి పనిలో తను తను భగవంతుని పైననే ఆధారపడి నేను చేస్తున్నాను ఈ పని, నా ఒక్కడితో ఏమవుతుంది అని అంటారంట. ప్రభుపాదుల వారు కూడా ఎప్పుడు ఏమంటారు, అమెరికాలో ఆయన ఇస్కాన్ సంస్థని స్థాపించినప్పుడు, ఇది మీరు ఇంత 10 ఏళ్లలో ఇంత గొప్ప విజయాన్ని సాధించారు, మీకు ఎలా సాధ్యమైంది, మీ వల్లనే ఇది సాధ్యమైంది అంటే, లేదు ఇది నా వల్ల సాధ్యం కాలేదు, ఇది భగవంతుని యొక్క కృప, మా గురు మహారాజ్ యొక్క మెర్సీ, మా గురు మహారాజ్ మరియు కృష్ణుడు మీలాంటి యువతి యువకుల్ని నాకు తోడుగా పంపించారు, కాబట్టి నేను ఇదంతా సాధించగలిగినాను అని చెప్తారంట. అంటే ప్రతి విషయంలో, తన జయంలోనైనా సరే ఏ విషయంలోనైనా సరే భక్తులు తను పూర్తిగా భగవంతుని పైననే ఆధారపడి ఉన్నాను అనే విషయాన్ని వాళ్ళు విస్మరించారనమాట. అలా అలా నిరంతరము శ్రీకృష్ణ భగవాను యొక్క భావనలోనే వాళ్ళ కర్మలన్నీ చేస్తారనమాట. ఇక్కడ మరి భగవంతుని ఎప్పుడైతే మనము ఎంత ఎక్కువగా భగవంతుని పైన ఆధారపడతామో భగవంతుడు కూడా అంత ఎక్కువగా మనల్ని మార్గనిర్దేశకం చేస్తారనమాట. లేదు నేనే చేస్తాను, నా వల్లనే అవుతుంది అంటే అప్పుడు మనలో ఉండే పరమాత్మ, ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే పరమాత్మ ఏం చేస్తాడో తను కామ్ అయిపోతారు అనమాట. తనే చూసుకుంటాడు అన్నాడు కదా, చూసుకొని భగవంతుని మీదనే డిపెండ్ అవ్వడము, భగవంతుని కృప మీదనే డిపెండ్ అవుతున్నాము అంటే ఇతను నా కోసమే, నేను చెప్పింది చేయడం కోసమే ఉన్నాడు అన్నట్టుగా ఎంత ఎక్కువగా మనము సరెండర్ అవుతాం, ఎంత ఎక్కువగా భగవంతుని మీద ఆధారపడితే అంత ఎక్కువగా భగవంతుడు మనకు పరమాత్మ రూపంలో మార్గనిర్దేశకం చేస్తారనమాట. అలా అందరికీ అవ్వదన్నమాట. అంటే ఎంత శుద్ధ భక్తులకి డైరెక్ట్ గా భగవంతుడు మార్గనిర్దేశకం చేస్తారు పరమాత్మ రూపంలో, కానీ భక్తియుక్త సేవలో నెలకొన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కసారి అలా కాకపోవచ్చు అనమాట. అప్పుడు మనం ఎవరి మాటలు విని మనం పని చేయాలి అని అంటే గన మనము ప్రామాణికమైన మన గురువు యొక్క మాటలు విని మా గురువు యొక్క నిర్దేశకంలో మనం మన పని చేయాలన్నమాట. ఎందుకంటే గురు శిష్య పరంపరలో వచ్చినటువంటి ప్రామాణిక గురువు ఎవరు? భగవంతుడి యొక్క ప్రతినిధి. భగవంతుడు ఏమైతే చెప్తాడో గురువు కూడా అదే చెప్తాడు. కాబట్టి మనము గురువు చెప్పిన పని చేస్తే భగవంతుడు చెప్పిన పని కూడా చేసినట్టే అవుతుంది అని చెప్పి ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా రాస్తున్నారనమాట. అంటే గురువుని మనం ప్లీజ్ చేయగలిగితే ఆటోమేటిక్ గా కృష్ణుడు కూడా ప్లీజ్ అవుతారు, మన పట్ల ప్రీతి చెందుతారు అని మన యొక్క విజయ రహస్యం అంతా ఎక్కడుంది అంటే మన గురువుని ప్రీతి చెందడంలోనే మన విజయ రహస్యం అనేది ఉందన్నమాట. యస్యా ప్రసాదాత్ భగవత్ ప్రసాద, యస్యా ఆ ప్రసాదాత్ నగతి కుతోపి అని ఉంది కదా. గురువాష్టకంలో మనం సంసార దావనలా అనే దాంట్లో పాడతాం కదా పొద్దున్నే. అంటే గురువు ప్రీతి చెందితే భగవంతుడు ప్రీతి చెందుతాడు. గురువు ప్రీతి చెందకపోతే భగవంతుడు కూడా ప్రీతి చెందడు. మన విజయ రహస్యము గురువుని ప్లీజ్ చేయడంలోనే ఉంది అని చెప్తారనమాట. అదే విషయం ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా చెప్తున్నారు. ఇప్పుడు 58 శ్లోకాకి చూడండి. 58 శ్లోకా ఒకసారి. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వం అహంకారాన్ నశ్రోష్యసి వినంక్ష్యసి. హరే కృష్ణ మాతాజీ. గీత మదర్ చదవండి మాతాజీ. నీవు నా యందు చిత్తము కలవాడవైతే నా అనుగ్రహముచే బద్ధ జీవితపు సమస్త ఆటంకాలను దాటుతావు. కానీ నా మాటలు వినకుండా అటువంటి చిత్తముతో పనిచేయక మిథ్యాహంకారముతో పనిచేస్తే నశిస్తావు. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఆ కృష్ణ చైతన్యంలో మనము కర్మలను చేయడం ద్వారా కలిగే లాభం గురించి చెప్తున్నారనమాట. ఫస్ట్ లైన్ లో మచ్చిత్త సర్వ దుర్గాని మత్ ప్రసాదాత్ తరిష్యసి అంటే, మచ్చిత్త నా యందే నువ్వు నీ మనసును లగ్నం చేసి నువ్వు కర్మలను చేసినట్టయితే సర్వ దుర్గాని నీ ఈ భౌతిక జగత్తులో ఏవేవైతే నీకు ఆటంకాలు ఉన్నాయో, ఏవేవైతే నీకు హర్డిల్స్ ఉన్నాయో అవన్నీ తరిష్యసి అంటే అవన్నీ అవన్నిటిని నువ్వు అధిగమించగలుగుతావు, ఓవర్కమ్ చేయగలుగుతావు అనమాట. మనకి మనకి ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అంటే భౌతికంగా మనం ముందుకెళ్లాలన్నా ఎన్నో అడ్డంకులు ఉంటాయి, ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలన్నా భక్తి చేయాలన్నా ఎన్నో అడ్డంకులు ఉంటాయి అన్నమాట. కానీ మనము కృష్ణ చైతన్యంలో గాని నెలకొనగలిగితే, సర్వదా కృష్ణ చైతన్యంలో నెలకొనగలిగితే అవన్నీ అడ్డంకులని నువ్వు, అన్ని కష్టాలని అన్ని ఆటంకాలని నువ్వు అధిగమించగలుగుతావు అని చెప్తున్నాడు అనమాట. అలా కాకుండా అహంకారంతో ఈ పని నేనే చేస్తాను, నా వల్లనే ఇది జరుగుతుంది, మిథ్యా అహంకారంతో నాకు ఎవరి అవసరము లేదు, నాకు ఈ భగవంతుడి అవసరం కూడా లేదు అన్నట్టు అలా అహంకారంతో నా మాట వినకపోతే నువ్వు నశిస్తావు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ భగవంతుడు ఏంటి, నువ్వు నా మాట విను, నన్ను పూజించు, నన్నే తలుచుకో, అప్పుడు నీకు మంచి జరుగుతుంది, లేకపోతే నాశనం అయిపోతావు అలా అలా అంటున్నాడని కాదు. అంటే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నా అంటే, చూడు నువ్వు ఒక భరోసా ఇస్తున్నాడు అనమాట. ఏమని అంటే, నువ్వు నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను కాపాడుతాను అని చెప్తున్నాడు అనమాట. మరి ఒకవేళ అలా చేయలేకపోతే నశిస్తావు అంటే ఏమని అర్థం? ఇక్కడ ఏమని అర్థం అంటే, మళ్ళా ఇక్కడే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ సంసార సాగరంలో పడి నువ్వే బాధలు పడతావు అన్నట్టు చెప్తున్నాడు. ఇక్కడ నశిస్తావు అంటే ఎక్కడికి నశిస్తావు? ఈ సంసార సాగరంలోనే పడిపోతావు నువ్వు అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే, ఎవరైతే కృష్ణుణ్ణి నమ్ముకుంటారో, అంటే మనము సాధిస్తామో సాధించలేము, ఈ భవసాగరాన్ని దాటడం అనేది చాలా కష్టము. ఈ మాయా దైవీ హీయేషి గుణమయి మమ మాయా దురత్యయ అని చెప్తారు భగవంతుడే. ముందు చాప్టర్స్ లో చెప్తారంటే ఈ భవసాగరాన్ని దాటడము చాలా కష్టము, కానీ ఎవరికి సాధ్యమంట? ఎవరైతే తనని శరణు పొందుతారో అటువంటి వాళ్ళు ఈజీగా దాటేస్తారు అన్నమాట. అంటే మనకు అంత శక్తి లేకపోవచ్చు, కానీ మన ప్రయత్నాన్ని చూసి భగవంతుడి, మన ప్రయత్నంతో మనము నిరాటంకంగా, అంటే ఎప్పుడు మనం దృఢ నిశ్చయంతో ఎప్పుడైతే నేను భక్తియుక్త సేవ చేస్తామో, దృఢ నిశ్చయంతో ఎల్లప్పుడూ మనము ప్రతి దాంట్లో కృష్ణుని మీదనే ఆధారపడి కృష్ణ చైతన్యంలోనే ఉండడానికి మనము ప్రయత్నం చేస్తామో, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, అప్పుడు మనము పూర్తిగా పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ కూడా భగవంతుడు మన ప్రయత్నానికి మన ప్రయత్నంతో మనము భగవంతుని యొక్క ధ్యాసను మన మీదకి రప్పించుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైతే భగవంతుని యొక్క అటెన్షన్ మనము పొందగలుగుతామో అప్పుడు ఈజీగా మనము తరించినట్టే లెక్క. అంటే భగవంతుడికి సాధ్యం కానిదంటే ఏముంటుంది? ఇంతకు ముందు కూడా మనము ఒకటి స్టోరీ చెప్పుకున్నాం. ఏంటి అంటే, ఒక చిన్న పిచ్చుక ఉంటుంది, అది చెట్టు మీద గుడ్లు పెట్టుకుంటుంది, అంటే తన గూట్లో గుడ్లు అని పెడుతుంది అనమాట. అది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఆహారం కోసం వెళ్తుందో, గాలి వచ్చి ఆ గుడ్లన్నీ గూడుతో సహా కింద పడతాయి అనమాట. అది సముద్ర తీరంలో ఉంటుంది. సముద్ర తీరంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ చెట్టు సముద్ర తీరంలో ఉండడం వల్ల ఆ అలలు ఏం చేస్తాయంటే ఆ గుడ్లని లోపలికి తీసుకెళ్లిపోతాయి, సముద్రుడు లోపలికి తీసుకెళ్లిపోతాడు అనమాట. ఎప్పుడైతే ఇది పక్షి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తుందో అప్పుడు ఏమవుతుంది, నా గుడ్లు లేవని అర్థమవుతుంది. అప్పుడు సముద్రుడే తీసుకున్నాడు అని కూడా అర్థమవుతుంది అనమాట. అప్పుడు సముద్రుడిని పిలిచి అడుగుతుంది, ఎంతో వినయంగా అడుగుతుంది, ప్లీజ్ నా కోసం నా గుడ్లు నాకు వెనక్కి ఇచ్చేసేవా అని అడుగుతుంది. అంటే అప్పుడు సముద్రుడు ఆహా లేదు పొమ్మంటాడు అనమాట. అప్పుడు ఆ పిచ్చుకి కోపం వచ్చి ఏమంటుంది, చూడు నా గుడ్లని నువ్వు వాపస్ ఇవ్వకపోతే కన్నా నేను నీ సముద్రాన్ని తోడేస్తాను, ఎండబెట్టేస్తాను అని అంటుంది అనమాట.
అంటే అప్పుడు నవ్వుకుంటాడు సముద్రుడు. నవ్వుకొని ఏం చేస్తాడు, నీ వల్ల ఏమవుతుందిలే అనుకొని ఏం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతాడనమాట. అప్పుడు నిజంగానే ఈ పిచ్చుక ఏం చేస్తుంది అంటే తన ముక్కుతో, చిన్న ముక్కుతో నీళ్లు తీసుకొని వస్తుంది. అంత దూరం పోయి పాడేస్తుంది. అంటే దాని ముక్కులో ఎంత నీళ్లు పడుతుంది చెప్పు? ఒక 2 ml 3 ml అంతనే పడుతుంది. తీరా అది అక్కడి వరకు తీసుకొని వచ్చేసరికి దారిలోనే ఆ నీళ్ళంతా జారిపోతాయి అన్నమాట. ఒకవేళ తీసుకొని పోయినా కూడా అక్కడ నుంచి మళ్ళా నీళ్లు సముద్రంలో కలవవా? కలుస్తాయి కదా. కానీ కూడా తన ప్రయత్నం విడవకుండా, అసాధ్యమైన పని అని తెలుసు కానీ తన ప్రయత్నం విడవకుండా అది చేస్తూనే ఉందన్నమాట. పొద్దున్నుంచి అది విడవకుండా చేసేసరికి అది అంతా న్యూస్ పాకిపోతుందన్నమాట. ఆ న్యూస్ పాకిపోయి లాస్ట్ కి అది న్యూస్ ఎక్కడికి చేరుతుంది అంటే పక్షి రాజు ఎవరు, గరుత్మంతుడు. గరుత్మంతుడికి ఆ న్యూస్ చేరుతుందన్నమాట. ఎప్పుడైతే గరుత్మంతుడికి ఆ అది వినగానే ఆ చిన్న పిచ్చుక మీద జాలి కలుగుతుందన్నమాట. కలిగి వెంటనే అక్కడికి వచ్చి అప్పుడు సముద్రాన్ని బెదిరిస్తాడన్నమాట. సముద్రుడిని బెదిరిస్తాడు. చూడు, నువ్వు ఈ పక్షి యొక్క గుడ్లు ఇవ్వకపోయినావా, నేను పిచ్చుక చేసే పని నేను చేస్తాను, నీళ్ళని నేను తోడతాను, నేను ఎండగడతాను అని అంటాడన్నమాట. అప్పుడు సముద్రుడు భయపడిపోతాడన్నమాట. ఆ పిచ్చుక ఏం చేయలేదు కానీ గరుత్మంతుడు కావాలంటే ఆ సముద్రం మొత్తము తాగేయగలుగుతాడు, ఎండగొట్టేయగలుగుతాడు అంట. అప్పుడు భయపడి వెంటనే ఏమవుతుంది, ఆ గుడ్లు వెనక్కి తీసుకొని వచ్చి ఆ పక్షికి ఇచ్చేస్తుంది. అట్లా ఇప్పుడు మనం ఎలాగైతే పిచ్చుక గరుత్మంతుని యొక్క అటెన్షన్ ని ఆ తన వైపుకు రప్పించుకుందో, తను చేయలేదు కానీ గరుత్మంతుడు వచ్చి సహాయం చేశాడు. అలాగే మనం కూడా ఈ భవసాగరాన్ని మనము దాటలేము. కానీ మన ప్రయత్నం ద్వారా మనము నిరంతరంగా మనము ప్రయత్నించడం ద్వారా, భక్తితో, ప్రేమతో మనము ప్రయత్నించడం ద్వారా మనము ఆ భగవంతుని కృష్ణుని యొక్క ధ్యాసను మనము ఆకర్షించగలుగుతాం అనమాట. కృష్ణుడు యొక్క అటెన్షన్ మన పైన వచ్చేటట్లు మనము చేసుకోగలుగుతాం అనమాట. అప్పుడు ఏమవుతుందంట, ఎప్పుడైతే కృష్ణుడు మన మీద కృప చూపించినాడంటే, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అటువంటి వ్యక్తి మన మీద కృప చూపించినాడంటే ఏమవుతుందంట, ఈ భవసాగరం అనేది ఏమవుతుంది, ఎంత చిన్నగా అవుతుందంట. అంటే ఎంత చిన్నగా అవుతుందంటే ఆవు యొక్క బిడ్డ అంటే దూడ యొక్క కాలు ముద్రలో పాదం యొక్క ముద్రలో ఎంత నీళ్లు పడతాయండి, ఒక 10 ml అలా. అంత చిన్నగా మారిపోతుంది అనమాట. ఆ దాన్ని మనం ఈజీగా మనం దాటేయగలుగుతామంట. అంటే ఇప్పుడు ఏం భవసాగర్ ఏమేమి చిన్నగా అవ్వలేదు కానీ మనం పెద్దగా అయ్యామన్నమాట. ఎవరి కృప వల్ల? భగవంతుని కృష్ణుడి యొక్క కృప వల్ల మనకు ఆ భవసాగరం కూడా ఆవు గిట్టలో ఎంత నీళ్ళు అయితే పడతాయి, ఆవు కాలి యొక్క గిట్టలో ఎంత నీళ్ళు అయితే పడతాయో అంత చిన్నదిగా అయిపోయింది అనమాట. అప్పుడు మనం ఈజీగా దాటగలుగుతాం అంట. అంటే మనము శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో మనము కృష్ణుడికి భక్తియుక్త సేవ చేస్తే మన అన్ని హర్డిల్స్ ఈజీగా మనము భగవంతుని కృప ద్వారా, కృష్ణ భగవానుని కృప ద్వారా ఈజీగా మనము తరిచేసి దాటగలుగుతాము. అలా చేయలేకపోతే ఈ జన్మ మృత్యు జర వ్యాధి సంసార సాగరంలోనే మనము ఒక జన్మ తర్వాత ఒక జన్మ, ఒక జన్మ తర్వాత ఒక జన్మ పొందుతూనే ఉంటాము అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ 59 శ్లోక చూడండి. యదహంకారం యదహంకారమాశ్రిత్య నయోత్సా ఇతి మన్యసే మిథ్యేష వ్యవసాయస్తే ప్రకృతి స్వాం నియోక్షసి. 59 శ్లోక. హరే కృష్ణ మాతాజీ. ఒకవేళ నీవు నా నిర్దేశం అనుసరించి కర్మలో నెలకొనక యుద్ధము చేయకపోతే తప్పుదారి పట్టిన వాడవుతావు. నీ స్వభావంను బట్టి నీవు యుద్ధంలో నెలకొని తీరుతావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ప్రాక్టికల్ గా చెప్తున్నాడు అనమాట. అన్ని విషయాలు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు భగవంతుడు. ఓ అర్జున, ఇప్పుడు నువ్వు మిథ్యాహంకారంతో లేదా మోహంతో నేను చెప్పినది వినకుండా నువ్వు ఈ యుద్ధము చేయకుండా ఉన్నట్లయితే, అదే కదా అన్నాడు అర్జునుడు. ఏమన్నాడు ఫస్ట్ ఆ చాప్టర్ లో, ఓ కృష్ణ, నేను నా స్వజనాన్ని చంపలేను, నా వాళ్ళని నేను చంపుకోలేను, నా గురువుని, నా తాతని నేను చంపలేను, దానికన్నా నేను
ఒక బ్రాహ్మణుని లాగా అడవికి వెళ్ళి తపస్సు చేసుకొని కావాలంటే నేను భిక్షాటన చేసుకొని బతుకుతాను అని అంటున్నాడు. కానీ ఆయన అలా వెళ్ళి ఉండగలుగుతాడా అర్జునుడు? కొన్ని రోజులైతే ఉండగలుగుతాడేమో. కానీ ఎవరైనా వచ్చి ఆపదలో ఉన్న వ్యక్తి వచ్చి ఓ అర్జున నన్ను కాపాడు అనగానే వెంటనే క్షత్రియుని లాగా అతను కత్తెత్తుతాడు, కర్ర తిప్పుతాడు అనమాట. అంటే స్వభావాన్ని అణుచుకోలేరు. నువ్వు ఈ యుద్ధం చేయలేదనుకో, వేరే యుద్ధంలో నువ్వు ఎలాగోలా మళ్ళా వేరే యుద్ధంలో అయినా నువ్వు పార్టిసిపేట్ చేస్తావు. అదేదో నేను చెప్పిన యుద్ధంలోనే నా కొరకు యుద్ధం చెయ్యి, ఈ విధంగా చేయడం వల్ల నీకు పాపం అనేది ఉండదు అని చెప్తున్నాడు అనమాట. అంటే నువ్వు నీ స్వధర్మాన్ని మరిచి కొద్దిసేపు అయితే ఉండగలుగుతావేమో, కానీ నీ స్వధర్మం క్షత్రియుడివి, నువ్వు యుద్ధం చేయకుండా ఉండలేవు అర్జున. ఈ యుద్ధం కాకపోతే ఇంకో యుద్ధంలోనైనా సరే నువ్వు ఖచ్చితంగా పాల్గొంటావు. కాబట్టి అదేదో నా కోసమే యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. 60 శ్లోకం చూడండి. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య అవశోపి తత్. హరే కృష్ణ. 60 శ్లోక ట్రాన్స్లేషన్. మాతాజీ, ఓ కౌంతేయ, మోహము చేతనే నీవు ఇప్పుడు నా నిర్దేశానుసారం వర్తించుటకు అంగీకరించుకుంటివి. కానీ నీ స్వభావం చేత పుట్టిన కర్మ ప్రభావంచే అవశుడవై నీవు దానిని తప్పక చేయుదువు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో స్వభావ జనేన కౌంతేయ అంటే నీ స్వభావం అనుసరించి ఓ అర్జున నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేస్తావు. నువ్వు క్షత్రుడివి కాబట్టి నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేస్తావు. అవశుడవై అంటే ఇన్వాలంటరీ, అది నువ్వు ఆపుకోవాలనుకుంటున్నా ఆపుకోలేవు. కాబట్టి అర్జున నువ్వు నా కోసం యుద్ధం చెయ్యి అని చెప్తున్నాడు. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి అంటే నీ స్వభావానికి వశుడువైనా సరే వశమై నువ్వు ఫ్యూచర్ లో మళ్ళీ యుద్ధమే చేస్తావు. ఇప్పుడేమో కాదంటున్నావు, కానీ తర్వాతైనా నువ్వు యుద్ధం చేస్తావు. కాబట్టి అదేదో నా కోసమే చేయి అర్జున అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం రాస్తున్నాడు చూడండి. ఎవరైనాను దేవాతి దేవుని నిర్దేశానుసారం వర్తించుటకు నిరాకరించినచో వారికి బలవంతంగా తమ గుణములను అనుసరించి వర్తించవలసి వచ్చును. ప్రతి ఒక్కరును ప్రకృతి త్రిగుణములలో ఏదో ఒక గుణ సమ్మేళన ప్రభావముకు లోనై ఆ విధంగా వర్తించాల్సి వస్తుంది. కానీ స్వచ్ఛందంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను దివ్య నిర్దేశానుసారం వర్తించు వారెవరైనాను కీర్తిమంతులగుదురు. కాబట్టి నువ్వు ఇప్పుడు నేను చెప్పినది వినకపోయినా నీ గుణాలను అనుసరించైనా సరే నువ్వు యుద్ధం చేస్తావు. అదేదో నా కోసం చెయ్యి అని అంటున్నాడంట. ఇంతవరకు భగవంతుడు ఏం చెప్పాడు అంటే బ్రహ్మభూత స్థితిలో గురించి చెప్పాడనమాట. ఆ తర్వాత ఇప్పుడు పరమాత్ముడి గురించి చెప్తున్నారు అనమాట భగవంతుడు. 61, 62 శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ గురించి చెప్తున్నారు అనమాట. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి బ్రాహ్మయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. హరే కృష్ణ. 61 శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. పరమ పురుషుడు ఎల్లరు హృదయాలలో నెలకొన్నవాడై ప్రకృతి నుండి తయారైన యంత్రముపై ఆసీనులైనట్టి సకల జీవుల గతులను నిర్దేశిస్తున్నాడు. హరే కృష్ణ మాతాజీ. అంటే ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నారు భగవంతుడు శ్రీకృష్ణుడు అంటే, ఓ అర్జున, పరమ పురుషుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఎవరిలాగా ఉన్నారంట? పరమాత్మ రూపంలో నేను ఉన్నాను. అతని యొక్క నిర్దేశకంలోనే ఈ భౌతిక జగత్తులో అన్ని కార్యములు జరుగుతున్నవి అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఎక్కడ చెప్పినాడు భగవంతుడు నేను హృదయస్థంలో ప్రతి జీవి యొక్క హృదయంలో నేనున్నాను అని? ఇంకా ఎక్కడ చెప్పారు భగవంతుడు? 15వ అధ్యాయంలో కూడా చెప్పినారు. అక్కడ ఏం చెప్పినారు? సర్వస్య చాహం హృది సన్నివిష్టం. చెప్పండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టం మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ వేదైచ సర్వైరహమేవ వేద్య
వేదాంత కృద్వేద విదేవచాహం. అందరి జీవుల హృదయాలలో నేను ఉన్నాను. నా నుండే శృతి గాని జ్ఞాపకం గాని మర్చిపోవటం గాని జరుగుతున్నది. వేదాలకు నేనే సర్వకర్తను, అన్ని నా నుండే వస్తున్నాయి అని చెప్పినాడు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పినారు. అదే విషయాన్ని ఇక్కడ భగవంతుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నారనమాట. అంటే ప్రతి ఒక్క జీవి హృదయంలో నేను పరమాత్మ రూపంలో ఉన్నాను, నా యొక్క నిర్దేశకంలోనే ఈ భౌతిక జగత్తు, ఈ ప్రకృతిలో అన్ని జరుగుతున్నాయి అని చెప్తున్నాడు అనమాట. 62 శ్లోకాకి వెళ్ళండి, చూద్దాము. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఓ భరత వంశీయుడా, అతనికి సంపూర్ణముగా శరణు వేడుము. అతని కృపచే పరమశాంతిని, దివ్యమైన శాశ్వత స్థానమును నీవు పొందగలవు. హరే కృష్ణ మాతాజీ. ఈ జీవుడు ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మన అందరి హృదయాలలో ఉన్నటువంటి పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడికి నువ్వు శరణాగతి పొందు. ఆ విధంగానే అలా చేయడం ద్వారా నువ్వు పరమ శాంతిని పొందుతావు, పరమ స్థానాన్ని పొందుతావు. అంటే పరమస్థానం అంటే భగవద్ధామాన్ని చేరుకోగలుగుతావు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నారు, మనం ఎందుకు శరణాగతి పొందాలి అంటే గన మనము శరీర స్థాయిలో నుంచి స్పిరిచువల్ లెవెల్ కి తీసుకొచ్చినాడు భగవంతుడు. అంటే స్పిరిట్ అంటే ఆత్మస్వరూపం ఎవరు? భగవంతుని యొక్క అంశ. కాబట్టి భగవంతుడే పరమ జ్ఞాత. అంటే మనకి పరమజ్ఞాత అంటే అన్ని తెలుసు అతనికి. అంటే మనకి పాస్ట్ తెలుసు, ప్రెసెంట్ తెలుసు, ఫ్యూచర్ తెలుసు. అంటే మనకు పాస్ట్ లో మనం ఎలా ఉన్నాము, ఏం చేసాము, ప్రెసెంట్ లో మనం ఏం చేస్తున్నాము, ఫ్యూచర్ లో మనము ఏం చేయాలి, ఏం చేస్తే మనకు మంచిది అనేది అంతా పరమాత్మకి తెలుసు కదా. కాబట్టి నువ్వు అతనికి శరణు వేడు అని చెప్తున్నారు అనమాట. అతన్ని శరణు పెడితే అతను నీకు నిర్దేశకం చేస్తాడు. ఎందుకంటే నీ ఫ్యూచర్ తెలుసు కాబట్టి అలా నువ్వు తరింపబడతావు, ఆ విధంగా శాంతిని పొందుతావు, భగవద్ధామం చేరుకుంటావు అని చెప్తాడనమాట శ్రీకృష్ణ భగవానుడు. 61, 62 శ్లోకాస్ లో పరమాత్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు 63 శ్లోకాకి చూద్దాము. 63 శ్లోక. ఇతి తే జ్ఞానమాఖ్యానం గుహ్యాద్ గుహ్యతరం మయా విమృశ్యైత అశేషేణ యదేచ్ఛసి తథా కురు. ఉషా మాత చదవండి మాత. 63 ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాత, చదువుతాను. చదవండి మాత. ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నీకు నేను వివరించితిని. దీన్ని సంపూర్ణంగా విమర్శన కావించి పిదప తోచిన రీతిని వనరింపు. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, నీకంతటి జ్ఞానాన్ని నేను ఆల్రెడీ చెప్పినాను, రహస్యమైన గుహ్యతరమైన జ్ఞానాన్ని చెప్పినాను. ఇప్పుడు నువ్వు అదంతా, ఇప్పుడు నేను చెప్పిన ఉపదేశాలన్నిటినీ బాగా పరిశీలన చేసి విమృశ్యైత అశేషేన అంటే ఎటువంటి డౌట్ లేకుండా బాగా ఆలకించి ఆలోచించి పరిశీలించి ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావో చెయ్యి. నీకేది మంచిది అనిపిస్తే అది చెయ్యి. యథేచ్ఛసి తథాకురు. నీకు ఏది ఇష్టమో అది చెయ్యి అంటున్నాడు అన్నమాట. అంటే చూడండి, భగవంతుడు ఇన్ని దగ్గర 700 శ్లోకాల వరకు చెప్పి కూడా ఆ తర్వాత కూడా భగవంతుడు మనకే ఆ స్వేచ్ఛనిచ్చినాడు అనమాట. నువ్వు నేను చెప్పినట్టు యుద్ధం చేస్తావా, చెయ్యి. లేదా నీ ఇష్ట ప్రకారం యుద్ధం మానుకుంటావా, మానుకో. నా ఉపదేశాలన్నిటినీ బాగా ఆలోచించి నీకు ఎట్లా నచ్చితే అట్లా చెయ్యి అంటాడు. అంటే ఇది స్వాతంత్రం అన్నమాట. మనకి భగవంతుడు ఇచ్చిన స్వేచ్ఛ. భగవంతుడు సర్వస్వతంత్రుడు. అతను ఏమైనా చేయగలడు, ఎలాగైనా ఉండగలడు.
మనం కూడా భగవంతుని యొక్క అంశలమే కదా, ఆత్మస్వరూపులు అంటే భగవంతుని యొక్క అంశాలు. కాబట్టి మనకు కూడా ఎంతో కొంత స్వాతంత్రం అయితే ఉంది అనమాట. ఆ స్వాతంత్రాన్ని ఎప్పుడు భగవంతుడు మన నుంచి బలవంతంగా లాక్కోడనమాట. తను చెప్తాడు, ఇది 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 చెయ్యి అర్జున, ఇది చెయ్యొద్దు అర్జున, ఈ విధంగా చేస్తే నీకు మంచి జరుగుతుంది, ఈ విధంగా చేస్తే నీకంత మంచి జరగకపోవచ్చు, కాబట్టి ఇది చెయ్యి, నా మాట విను, నా మాట వింటే నీకు మంచి జరుగుతుంది, సరే ఒకవేళ వినకపోతే అది నీ ఇష్టము అని అంటాడనమాట. అంటే ఫోర్స్ అనేది చేయడనమాట. మన మన స్వేచ్ఛలో భగవంతుడు వేలు పెట్టాడనమాట. ఒకవేళ మనము ఎక్కువగా మనము మన స్వేచ్ఛని దుర్వినియోగం చేశామనుకోండి, తప్పుడు పనులకి ఉపయోగించామనుకోండి మన స్వేచ్ఛని, తగ్గిస్తాడు. అప్పుడు మన స్వేచ్ఛను తగ్గిస్తాడనమాట. ఎప్పుడైతే మనము భగవంతుడు చెప్పినట్లు భగవంతుని యొక్క మార్గనిర్దేశకంలో, భగవంతుని యొక్క ప్రతినిధి అయిన గురువు యొక్క మార్గనిర్దేశకంలో మనం మన పనులు చేసినాం అనుకో, ఇంకా ఎక్కువ స్వేచ్ఛని ఇస్తాడనమాట. ఒకవేళ దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది? తగ్గిస్తాడే కానీ పూర్తిగా క్యాన్సిల్ అయితే చేయడనమాట. మన స్వేచ్ఛని పూర్తిగా క్యాన్సిల్ అనేది చేయడు. అలా చేసేటట్లయితే అప్పుడు మనిషి అనం మనల్ని అప్పుడు ఏమంటారు? మనిషి అంటారు, రోబోట్ అంటారు. కాబట్టి భగవంతుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడనమాట. అంటే స్వతంత్రత కాదు, స్వల్పమైన స్వాతంత్రాన్ని మనకి ఇచ్చాడనమాట. అంటే ఏది మంచి ఏది చెడు చెప్తారు, అది నిర్ణయించుకునే బాధ్యత మనదే అని చెప్తాడనమాట. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కొడుక్కి పాకెట్ మనీ ఇస్తాడు. ఒక 200 500 నెలకి పాకెట్ మనీ ఇస్తాడు అనుకో, 200 ఇస్తాడు అనుకోండి. ఆ పిల్లవాడు ఆ పాకెట్ మనీతో ఏ పెన్సిల్ లేదా ఏ చాక్లెట్ లేదా ఏ బుక్ కొనుక్కున్నాడు అనుకో, అప్పుడు తండ్రి పర్వాలేదులే, నేను ఇచ్చిన మనీని ఏమి అంటే చెడ్డ పనులకేమి వాడట్లేదు, కాబట్టి ఇంకా నచ్చితే ఇంకా కొంచెం పాకెట్ మనీ కూడా పెంచుతాడనమాట, 500కి చేస్తాడు. కానీ తండ్రి ఇచ్చిన డబ్బుల్ని, పాకెట్ మనీని అతను దుర్వినియోగం చేసినాడంటే, అంటే సిగరెట్ తాగడానికో, మందు తాగడానికో, ఇంకా ఏదో తప్పుడు పనికో ఉపయోగించినాడు అనుకో, అప్పుడు పాకెట్ మనీ కట్ చేస్తాడనమాట తండ్రి. అట్లాగే మనకి కూడా భగవంతుడు స్వాతంత్రం అనేది ఇచ్చినాడు, కానీ మనం దాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలన్నమాట. ఉపయోగించుకొని భగవంతుని కోసం పని చేయడానికి సిద్ధంగా తయారవ్వాలన్నమాట. అది సద్వినియోగం అంటే. లేదు నేను భగవంతుని మార్గదర్శకత్వంలో నేను పని చేయను, నా ఇష్ట ప్రకారమే నేను చేస్తాను అని అంటే అది దుర్వినియోగం చేసినట్టు అవుతుందన్నమాట. ఆ తర్వాత అలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ఏ నెక్స్ట్ జన్మలో మానవునిగానైనా పుట్టొచ్చు, లేదా ఏ కుక్కగానో, పిల్లిగానో, లేదా ఇంకా జంతు జాతుల్లోనూ, లేదా ఇంకా అధమ జాతుల్లోనైనా సరే పుట్టొచ్చు అనమాట. అంటే అంతా మన ఇష్టమే, మన ఇష్టానికి వదిలినాడు భగవంతుడు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారు అంటే, దేవాతి దేవుని శరణు వేడుట జీవులకు పరమహితము కాగలదు. అది దేవదేవుని హితం కొరకు కాదు, కానీ శరణాగతికి ముందు మానవుడు తమ బుద్ధిని అనుసరించి ఆ విషయము గూర్చి యోచించుటకు ప్రతి ఒక్కరూ స్వేచ్ఛను కలిగి ఉందరు. దేవాతి దేవుడైన శ్రీకృష్ణుని ఆదేశమును అంగీకరించుటకు ఇదే అత్యుత్తమమైన మార్గము. శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి కూడా అట్టి ఆదేశము లభించును. భగవంతుడు చెప్పినట్టు చేస్తే అది మనకు పరమహితం అవుతుంది అని ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ భాష్యంలో రాస్తున్నారు అనమాట. 64 శ్లోక చూడండి ఒకసారి. అప్పుడు ఇక్కడ అర్జునుడితో ఏమన్నాడు కృష్ణుడు? అర్జున, నీకు చెప్పేదంతా చెప్పినాను, ఇంకా బాగా ఆలోచించి నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని అంటాడనమాట. ఇప్పుడు అర్జునుడు మళ్ళా కన్ఫ్యూజన్ లో పడిపోతాడంట. అంటే అంతా నేనే నిర్ణయించుకోవాలా, నేనేం చేయాలి అనే సందిగ్ధంలో పడతాడు. అప్పుడు మళ్ళా కృష్ణుడు దయతో ఇంకా ఎక్కువ చెప్తున్నాడు అనమాట. ఇంకా చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే, సర్వగుహ్య తమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి
తతో వక్ష్యామి తే హితం. 64 శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. నీవు నాకు చదవండి. ప్రియమగుట చేత సర్వగుహ్యతమ జ్ఞానమైన నా దివ్యోపదేశమును నీకు వసుగుతుంటిని. ఇది నీ హితము కొరకై ఉన్నందున దానిని నా నుండి ఆలకింపుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఈ శ్లోకంలో ఇంకా చెప్తున్నాడు అర్జునుడికి భగవంతుడు, ఓ అర్జున విను, అర్జున మళ్ళీ విను, ఇంకా ఇంకా ఉత్తమమైన జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను. ఎందుకు ఇస్తున్నాడు? అర్జునుడికి ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకంటే నువ్వంటే నాకు ఎంతో ప్రియము, నా ప్రియమైన భక్తుడివి నువ్వు, నా ప్రియ స్నేహితుడివి నువ్వు. నీ హితం కోసము, నీ మంచి కోసం నేను ఇంకా ఉత్తమమైన జ్ఞానాన్ని ఇస్తున్నాను అర్జున అని చెప్తున్నాడు అనమాట. ఇంకా గుహ్యతమం, ఇంతకు ముందు గుహ్యమైన జ్ఞానము, గుహ్యతరమైన జ్ఞానము చెప్పినాడు. ఇప్పుడు గుహ్యతమం అంటే మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్. సీక్రెట్ నాలెడ్జ్ అంటే ఏంటి? గుహ్యమైన జ్ఞానం అంటే బ్రహ్మభూత స్థితి, అంటే బాడీలీ లెవెల్ వద్దు, మీరు ఆత్మస్వరూపులని తెలుసుకోండి అనేది సీక్రెట్ నాలెడ్జ్. ఆ తర్వాత గుహ్యతరమైన నాలెడ్జ్ ఏంటి అంటే మనము పరమాత్మ గురించి తెలుసుకోవడం అనేది మోర్ సీక్రెట్ నాలెడ్జ్ అన్నమాట. ఇంకా గుహ్యతమం అంటే మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ ఏంటి అంటే దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేడడం, దేవాతి దేవుడైన శ్రీకృష్ణుడిని గురించి తెలుసుకోవడం, శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేయడమే మోస్ట్ సీక్రెట్ అండ్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. అదే అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానం. నేను ఇప్పుడు నీకు చెప్తాను అర్జున, విను నువ్వు అని చెప్పి మళ్ళీ చెప్తున్నారనమాట. 65 శ్లోకాల్లో అది చాలా ఇంపార్టెంట్ శ్లోక. ఈ భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఫస్ట్ 10 శ్లోకాలలో ఈ శ్లోకం అనేది ఉంటుంది. చూడండి ఒకసారి. ఇది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, గుహ్యతమమైన జ్ఞానము. ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు, ఏం చెప్తున్నారు? 65 శ్లోక చూడండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. హరే కృష్ణ. 65 శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎల్లప్పుడూ నన్నే స్మరించుము, నా భక్తుడి అగుము, నన్ను పూజించుము, నాకు నమస్కరింపుము. ఆ విధంగా నీవు తప్పక నన్ను చేరుకుంటావు. నీవు నాకు ప్రియమిత్రుడు కనుక నీకు ఇది నేను వాగ్దానం చేస్తున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అంటే ఇంకా మన ఉత్తమమైన ధర్మం గురించి ఇక్కడ చెప్తున్నాడు. ప్రతి జీవి యొక్క హైయెస్ట్ ధర్మం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏం చేయాలంట? మన్మన అంటే నిరంతరము నీ మనసులో ఎల్లప్పుడూ నీ మనసును నా పైననే లగ్నం చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. మన్మన, నీ మనసులో నా గురించి ఆలోచించు, నా పైననే లగ్నం చేసి నీ పనులన్నీ చెయ్యి అని చెప్తున్నాడు. అంటే ఇలా నేను ఆలోచించాలి, నేను కృష్ణుడి గురించి నిరంతరం ఆలోచించాలి అని నిరంతరం అనుకోవడము అదేదో బుద్ధికి మనం పెట్టే వ్యాయామం కాదు, అదేదో ఎక్సర్సైజ్ కాదు, మన బుద్ధికి పెట్టే ఎక్సర్సైజ్ కాదు. మనము నిజంగానే భగవంతుడి గురించి, భగవంతుని యొక్క నామ రూప గుణ లీలలను గురించి ఎంత ఎక్కువగా శ్రవణం చేస్తామో, ఎంత ఎక్కువగా కీర్తనం చేస్తామో ఆటోమేటిక్ గా మన మనసు శ్రీకృష్ణుని మీద తప్ప ఇంకొక విషయం మీదికి వెళ్ళదు. అలా మనము అలా ఉండాలన్నమాట. అంటే మనము నిరంతరము శ్రీకృష్ణ భగవాను యొక్క నామరూప గుణ లీలలను వినడము, శ్రవణం చేయడము, స్మరించడము, కీర్తనం చేయడం ద్వారా ఆ విధంగా భగవంతుని పట్ల మన మనస్సును భగవంతుని పట్ల లగ్నం చేసి మన కర్మలను చేయాలి. అలా అని చెప్పి ఊరికే ఉండకూడదు, మన కర్మలను చేయాలి. మన్మన భావ మద్భక్తో. ఇక్కడ మన్మన అంటే అందరూ, కొంతమంది భక్తులు భక్తితో నన్ను తలుచుకోవాలని చెప్పాడు. అంటే ఇక్కడ వెంటనే ఏమని చెప్తారు? కొంతమంది అనుకూలంగా నన్ను తలుచుకుంటారు, కొంతమంది ప్రతికూలంగా కూడా తలుచుకుంటారు. అలా కాదు అర్జున, ప్రతికూలంగా కాదు, భక్తితో. భవ మద్భక్తో, నాకు భక్తుడివి కమ్ము, భక్తితో నన్ను తలుచుకో. ఇప్పుడు
అనుకూలమైన భక్తి అంటే భగవంతుని యొక్క భగవంతుని పట్ల ప్రేమతో తలుచుకోవడం. ప్రతికూలమైన భక్తి కూడా చేసినారనమాట కొంతమంది. ఎవరైనా చెప్తారా? ప్రతికూలంగా వాళ్ళు 24 గంటలు కృష్ణుడిని తలుచుకున్నారు. వాళ్ళు ఎవరు? కంసుడు, కంసుడు, ఇంకా హిరణ్యకశిపుడు. ఆ అది కంసుడు, శిశుపాలుడు, వీళ్ళంతా కూడా భగవంతుని తలుచుకున్నారు, కృష్ణునే తలుచుకున్నారు వాళ్ళు. కానీ ఎలా తలుచుకున్నారు? కృష్ణుడు నా శత్రువు, కృష్ణుడు నా కంసుడు భయంతో తలుచుకున్నాడు అనమాట. ఎప్పుడు కృష్ణుడు వస్తాడా, నన్ను చంపుతాడా, ఏ గాలి కదిలినా కూడా, కొంచెం గాలి ఎక్కువ వీచినా కూడా, ఆకు కదిలినా కూడా ఏమంటే కృష్ణుడు వచ్చినాడు, నన్ను చంపుతాడు. నిద్రపోతున్నాడు అనుకో, నిద్రపోతున్నప్పుడు ఏదైనా పెద్ద సౌండ్ వినిపిస్తుందంటే గబుక్కన లేచి కృష్ణ వచ్చినాడు, నన్ను చంపేస్తాడు అని భయంతో ప్రతి క్షణము 24 గంటలు 24/7 వాళ్ళు కూడా కృష్ణునే తలుచుకున్నారు. కానీ అది ప్రేమతో కాదు, ప్రతికూలంగా తలుచుకున్నారు అనమాట. అంటే ప్రతికూలంగా తలుచుకున్నా సరే వాళ్ళకి భగవంతుడు కృపతో మోక్షాన్ని ఇచ్చినాడు అనమాట. కానీ వాళ్ళకి ప్రేమనివ్వల, మోక్షం మాత్రమే ఇచ్చినాడు. తన పట్ల ప్రేమను ఇవ్వలేదు, భక్తియుక్త సేవను ఇవ్వలేదు అనమాట. కాబట్టి భక్తుడు ఎప్పుడు మోక్షాన్ని కోరుకోడు, భక్తియుక్త సేవనే కోరుకుంటాడు అనమాట. ఆ విధంగా స్మరించు, అనుకూలంగా స్మరించు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చేయాలంట? మధ్యాజీ, నన్ను సేవించు, నన్ను వర్షిప్ చెయ్యి అని అంటున్నట. అంటే నన్ను అంటే ఇక్కడ కృష్ణున్నే మనము సేవించాలి, కృష్ణున్నే మనము పూజించాలి అని చెప్తున్నారంట. అంటే చాలా మంది ఏమంటారు, మనం చేసే పనే మనకు దైవము, వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటారు అనమాట. అంటే ఎంత పని చేస్తే అంత వర్షిప్, అంత పూజ చేసినట్టయితే. తప్పుగా అనుకోద్దండి, గాడిద కూడా మనకంటే ఎక్కువ పని చేస్తుంది. అంటే మరి గాడిద గొప్ప భక్తురాలా? కాదనమాట. అంటే వర్క్ ఈజ్ వర్షిప్పే. ఎప్పుడు వర్క్ ఈజ్ వర్షిప్ ఎప్పుడవుతుంది అంటే వెన్ ఇట్ ఈస్ అలైన్డ్ విత్ కృష్ణ, అంటే కృష్ణుణ్ణి సెంటర్ గా పెట్టుకొని మనం మన కర్మలను చేసినట్టయితే మరి అది ఖచ్చితంగా వర్క్ ఈజ్ వర్షిప్పే అవుతుంది అనమాట. హరే కృష్ణ. మ్యూట్ లోకి వెళ్తారా అందరూ? హరే కృష్ణ. ఆ తర్వాత ఏమంటున్నారు? మధ్యాజీ మన్మన అంటే నా గురించి ఆలోచించు, నీ మనసు నా మీదనే లగ్నం చెయ్యి, నా భక్తుడివి కమ్ము. హరే కృష్ణ. ఇవాళ చెప్తాను, ఇంట్లో ఉండేటోళ్ళు కూడా ఎత్తలేదు. మా మంచి ఏన్నటి నుంచో చేయించుకుంటారు. హరే కృష్ణ. మ్యూట్ లోకి వెళ్తారా? పెద్దపల్లి అంట ఎవరో. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ తర్వాత ఏమంటున్నారు? మాం నమస్కురు, అంటే నాకు ప్రణామం చెయ్యి అని అంటున్నారు అనమాట. నాకు ప్రణామం చెయ్యి అంటే ఇక్కడ ప్రణామం చేయడం వల్ల ఏమవుతుంది? ప్రణామం చేయడం అంటే ఏంటి? మన అహంకారాన్ని మనం వదిలేసుకుంటున్నట్టు అనమాట. అంటే నేను గొప్పవాణ్ణి అనే భావన మనము వదిలేస్తున్నామంట. అంటే మన అహంకారం ఎక్కడ ఉంటుందంట? మన నుదుటి మీద ఉంటుందంట. మనం ఎప్పుడైతే ప్రణామం చేసేటప్పుడు భగవంతుని పాదాల దగ్గర మన నుదుటిని ఉంచినాము అంటే మనం మన అహంకారాన్ని భగవంతుని పాదాల దగ్గర వదిలేస్తున్నాము అని అర్థం అన్నమాట. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు? భగవంతుడికి ఇవన్నీ మనము తలుచుకోవడం ద్వారా, మనం భక్తి చేయడం ద్వారా, మనం సేవించడం ద్వారా, మనం నమస్కారం చేయడం ద్వారా భగవంతుడికి ఏమీ కాదు, భగవంతుడికి ఏమీ హితం అనేది ఉండదన్నమాట. మన మంచి కొరకే ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. అలా చేయడం ద్వారా ఏమవుతుందంట? మామే వైశ్యసి సత్యంతే, అంటే సత్యముగా నువ్వు నన్ను చేరుకోగలుగుతావు. ప్రతి జానే ప్రియోసిమే. ఇలాంటి అంటే ఇది నేను నీకు ఎందుకు చెప్తున్నాను అంటే కన్నా అర్జున ఇది నేను నీకు ఇంత సీక్రెట్ నాలెడ్జ్ నీకు ఎందుకు చెప్తున్నాను నేను అని అంటే కన్నా, నువ్వు నా ప్రియ మిత్రుడివి, నువ్వు నా గొప్ప భక్తుడివి, నీకు నా పట్ల ఎటువంటి అసూయ లేదు, కాబట్టి ఇది నీకే చెప్తున్నాను నీ హితం కొరకు అని చెప్తున్నాడంట. అంటే కృష్ణుడు
ఇలా చెప్తున్నాడు, నన్నే పూజించండి, నాకే భక్తి చేయండి, నన్నే తలుచుకోండి అని చెప్తున్నాడు అని అంటే తను అంత గొప్పది ఇవ్వాలనుకుంటున్నాడు, అంటే కృష్ణ లోకాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి అది ఆ విధంగా చెప్తున్నాడు అంట. అది మన మంచి కోసమే ఇలా చెప్తున్నాడు. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో కూడా ఏం రాస్తున్నారో చూడండి. శ్రీకృష్ణుని నిరంతరం స్మరించగలిగేలా అవకాశం కలుగునట్లు జీవితమును మలుచుకుని తమ దైనందిత కార్యములన్నీ శ్రీకృష్ణునితో సంబంధము కలిగి ఉండునట్లుగా ప్రతి ఒక్కరును చూచుకోవలెను. 24 గంటలు శ్రీకృష్ణుని స్మరించగలుగునట్లుగా తమ జీవితమును మలుచుకోవలెను. అట్టి శుద్ధ చైతన్యములో నెలకొనిన వారెవరైనాను నిశ్చయముగా తన ధామమును చేరుకోగలరనేది శ్రీకృష్ణ భగవానుని వాగ్దానము. అంటే మనము మన పనులన్నిటినీ కూడా కృష్ణుణ్ణి భక్తియుక్త సేవ చేయడానికి మనకు అవకాశం ఉండేలా మన పనులని మనము సరిదిద్దుకోవాలన్నమాట. ఒకరు ఎల్లప్పుడూ ఈ డ్యూటీలోనే మునిగిపోయి ఉంటే మనం భక్తి ఎప్పుడు చేసేది. కాబట్టి మన పనులని కూడా మనము భక్తియుక్త సేవ చేయడానికి అనుకూలంగా ఉండేలా మనము తీర్చిదిద్దుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. అతడు అక్కడ శ్రీకృష్ణుని సన్నిహిత సాంగత్యంలో ప్రత్యక్షంగా నెలకొనగలడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి ప్రియ మిత్రుడగుటచే అతనికి ఈ పరమ రహస్యమైన గుహ్యతమము జ్ఞానాన్ని బోధించబడినది. అర్జునుని మార్గమును అనుసరించి ఉన్న వారెవరైనాను శ్రీకృష్ణునికి ప్రియమిత్రుడై అర్జునుని వలె పరిపూర్ణత్వమును సాధించవచ్చును. ఈ విషయాన్ని అర్జునుడికే ఎందుకు చెప్పినాడు అంటే అర్జునుడు ప్రియమిత్రుడు, అసూయ లేదు కాబట్టి భగవంతుడు చెప్పినది చేయగలుగుతాడు అనమాట. అలా మనం కూడా అర్జునుడి మార్గంలో మనం కూడా వెళ్ళినట్టయితే అర్జునుడు ఏ విధంగా అయితే పరిపూర్ణత్వాన్ని పొందినాడో మనం కూడా ఆ విధంగా పరిపూర్ణత్వమును పొంది కృష్ణలోకంను పొందగలుగుతాము అని చెప్తున్నారు అనమాట. మనం ఎలా మనము స్మరించాలి భగవంతుని, ఏ రూపంలో స్మరించాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు. ద్విభుజములు కలిగి వేణువును ధరించి సుందరమైన వదనముతో కేశములలో నెమలి పించమును దాల్చిన నీలమేఘ శరీరుడైన కృష్ణ రూపము పైననే మానవుడు మనస్సును కేంద్రీకరించవలెనని ఈ శ్లోకంలో నొక్కి చెప్పబడుతుంది. శ్రీకృష్ణ భగవానుని గూర్చిన వర్ణనలు బ్రహ్మ సంహిత మరియు ఇతర శాస్త్రములలో గోచరించును. శ్రీకృష్ణ భగవానుని అట్టి ఆది రూపము పైననే మానవుడు మనసును లగ్నము చేయవలెను. భగవంతుని ఇతర రూపముల వైపునకు కూడా అతడు తన శ్రద్ధను మరల్చరాదు. శ్రీకృష్ణ భగవానునకు విష్ణువు, నారాయణుడు, శ్రీరాముడు, వరాహాది వంటి అనేక రూపములు కలవు. కానీ భక్తుడు ఇతర ఏ రూపముల పట్ల ఆసక్తుడు కాకుండా అర్జునుని ఎదుట ప్రత్యక్షముగా నిలిచి ఉన్నట్టి భగవంతుని దివ్య రూపము పైననే తమ మనసును కేంద్రీకరించవలెను. అట్లు శ్రీకృష్ణుని సచ్చిదానంద రూపముపై మనసును కేంద్రీకరించగలుగుటయే పరమ రహస్య జ్ఞానము. అర్జునుడు శ్రీకృష్ణునకు ప్రియ మిత్రుడగుటచే అతనికి ఈ రహస్య జ్ఞానం ప్రకటించబడినది. మనము నీలమేఘ శరీరధరుడైన 2 చేతులతో ఉన్నటువంటి వేణువును ధరించినటువంటి సుందరమైన శరీరము కలిగినటువంటి కేశములలో వెంట్రుకలలో తలలో నెమలి పించం ధరించినటువంటి నీలమేఘ శ్యాముడినే కృష్ణుడినే మనము తలచాలి అని చెప్పి ఇతర రూపముల పట్ల ఆసక్తిని మనము పెంచుకోకూడదు. ఎందుకంటే ఇతర రూపాలు ఇప్పుడు నువ్వు శ్రీకృష్ణుడు శ్రీరాముడిగా కూడా వచ్చారు. శ్రీరాముడి పట్ల మీరు ఆసక్తులైతే మరి శ్రీరాముడు ఉన్నటువంటి వైకుంఠంకి వెళ్తారు. ఒకవేళ నరసింహ భగవాను పట్ల మీరు ఆసక్తిని పెంపొందించుకున్నట్లయితే నరసింహస్వామి ఉన్నటువంటి వైకుంఠానికి వెళ్తారు. కానీ అన్నిటికంటే ఉన్నతమైన లోకం ఏది ఎవరైనా చెప్తారా? అన్ని వైకుంఠాలలో కంటే వైకుంఠాలకు పైన ఉన్నటువంటి లోకం ఏది? గోలోకం. ఎవరైనా గోలోక వృందావనం. అక్కడ కృష్ణుడు ఏ విధంగా ఉంటారు? నీలమేఘ శ్యామ, అంటే 2 చేతులతో పీతాంబరాన్ని ధరించి, వేణువుని ధరించి, నెమలి పించాన్ని ధరించి, నీలమేఘం వంటి ఛాయతో అందమైన శరీరాన్ని కలిగి ఉంటాడు. అటువంటి రూపాన్ని మీరు తలుచుకున్నట్టయితే గన
అప్పుడు మీరు అన్నిటికంటే ఉన్నతమైన గోలోక వృందావనాన్ని చేరగలుగుతారు అని చెప్పి భగవంతుడు మళ్ళీ లాస్ట్ లో కూడా ఏమంటున్నారు ప్రభుపాదుల వారు అంటే, అర్జునుడు శ్రీకృష్ణునికి ప్రియ మిత్రుడు ఒకటొచ్చే అతనికి ఈ రహస్యాన్ని ప్రకటిస్తున్నాడు అని కూడా చెప్తున్నాడు అనమాట. అంటే అర్జునుడికి కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాడు భగవంతుడు. వేరే వేరే వాళ్ళకి అయితే చెప్పడు. ఎందుకంటే ఈ విధంగా చెప్తే నిన్నే నేను పూజించాలా, నిన్నే నేను నిన్నే నేను ఎందుకు తలుచుకోవాలి, వేరే రూపాలని ఎందుకు తలుచుకోకూడదు, అలా అలా కూడా అనుకునే ప్రమాదం ఉందన్నమాట. కానీ ఉత్తమమైన లోకం మనకి కావాలి, గోలోక వృందావనం మనం చేరాలి అంటే కృష్ణ రూపాన్ని తలుచుకోవాలి, నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణున్నే తలచాలి అని చెప్పి ఇక్కడ ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. ఇంతటితో ఈ రోజు క్లాస్ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మధురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ మనము ఇంకా భగవంతుడు ఇంకా తన ఈ భగవద్గీత సారాంశము నెక్స్ట్ శ్లోకం అన్నమాట, 66 శ్లోకం. ఆ సందేశము మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ క్లాస్ లో మనం అది చెప్పుకుంటాం. సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకం గురించి. ఆ తర్వాత ఎవరంటే తనకి ఇష్టము అనే దాని గురించి కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు. ఆ తర్వాత లాస్ట్ లో సంజయుడు కూడా తన అభిప్రాయాన్ని చెప్తారనమాట. ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ ఖచ్చితంగా విజయం అనేది ఉంటుంది, ధర్మం ఉంటుంది, నీతి ఉంటుంది, సంపద ఉంటుంది అని చెప్పి సంజయుడు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసి ఈ భగవద్గీత అనేది ఎండ్ అవుతుంది. అది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. ఎవరికి ఏ డౌట్ లేదంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్పుకొని క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय. జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय. పతిత పావన గురు మహారాజ్ की जय. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ की जय. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు.